నమస్తే, వెల్కమ్ టు పీజీ న్యూస్. ఇప్పుడు ఆంధ్రాలో చర్చనీయాంశంగా మారిన అంశం 11 మంది ఎమ్మెల్యేల అంశం. ఏదైతే శాసనసభలో బడ్జెట్ సమావేశాలకు రావడం, వచ్చి రానట్టుగానే 11వ తారీఖు ఆ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి వాకౌట్ చేయడం. ఆ వాకౌట్ చేయడం అప్పుడు కూడా ముఖ్యంగా గవర్నర్ ప్రసంగిస్తుంటే ఆయన ప్రసంగానికి వ్యతిరేకిస్తూ ఇటు ఆంధ్రాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం ఉందంటూ దాన్ని వ్యతిరేకిస్తూ గోవిందా గోవిందా అనుకుంటూ 11 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. అయితే శాసనసభల్లో ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి ఎప్పుడైతే ఇటు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఆ తర్వాత అసెంబ్లీ ముఖమే చూడలేదు. ఇక ఎప్పుడైనా సరే దొంగ సంతకాలు చేస్తూ ఇటు అసెంబ్లీ సెషన్స్ కి అటెండ్ కాకుండా ఏదైతే ఆ 11 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సంబంధించి వాటి గురించి ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా ఆ ప్రజల నమ్మకాన్ని పోగొడుతూ వీళ్ళు విలాసవంతమైన మీటింగ్లు, విలాసవంతమైన చర్చలు జరుపుకుంటూ ఎంతసేపు బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తప్ప ఇటు అసెంబ్లీ గడప తొక్కి అసెంబ్లీలో మాట్లాడడం అనే పనులు ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు చేయట్లేదు. అంతేకాకుండా అంటే వీళ్ళు 11 మంది ఉన్నప్పటికీ ఇటు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజల్లో ఒక సింపతిని క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటు శాసన మండలిలో కూడా సరే, ఇటు అసెంబ్లీలో అంటే కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు, రాజ్యాంగబద్ధంగా అది చూసుకుంటే అది సరైనది కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన రూల్స్ ప్రకారమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. మరి ఆ విధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మేము అందుకే అసెంబ్లీకి రాము, అసెంబ్లీలో మాట్లాడము, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాము, మేమేం మాట్లాడినా మా మైకులు కట్ చేస్తారు, మమ్మల్ని మాట్లాడనియ్యరు, ఒకవేళ మేము వచ్చినా మా ప్రశ్నలకు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాతో సమాధానం ఉండదు. సరే, ఏ రీజన్ అయినప్పటికీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. ఇక ఇది పక్కన పెడితే ఇటు శాసన మండలిలో ఇటు వైసీపీ పార్టీకి మంచి స్థానాలే ఉన్నాయి. మరి ఆ శాసన మండలి సభల్లో అయినా కానీ వీళ్ళు మాట్లాడొచ్చు కదా. ఇక్కడ కూడా ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఆరోపణలు చేయడం. ఇక ముఖ్యంగా బొత్స సత్యనారాయణ ఆయన మాట్లాడుతూ అసలు కూటమి ప్రభుత్వం సరిగ్గా పాలన చేయడం లేదు, అన్నిటిలో అవినీతి జరుగుతోంది, ఈ విధంగా ఇటు గురుకుల స్కూళ్ళ విషయంలో కావచ్చు, లేదంటే కంపెనీల విషయంలో కావచ్చు, ఉచితంగా భూములు ఇవ్వడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూటమి ప్రభుత్వం స్కామ్లు చేస్తుంది అని బొత్స సత్యనారాయణ మాట్లాడిన దానికి ఇటు లోకేష్ బాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంటే ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు, అంటే ముఖ్యంగా శాసన మండలిలో ఎవరైతే వైసీపీ పార్టీ తరపున మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ గా ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు అంటే ముఖ్యంగా కూటమి నాయకులు కూడా సరైన సమాధానమే చెప్తున్నారు. ఇక ఆ సమాధానాన్ని అంగీకరించకుండా అది తప్పు ఒప్పు అని దానిపై ఎలాంటి చర్చ కూడా చేయకుండా ఏదైతే శాసనసభలో వచ్చిన ఒక్కసారికే వాకౌట్ చేశారో అదే స్ట్రాటజీని ఇటు శాసన మండలిలో కూడా ఫాలో అవుతున్నారు. అవతల కూటమి నాయకులు మాట్లాడుతున్నా, సమాధానం క్లియర్ కట్ గా చెప్తున్నా కూడా అది వినకుండా, మళ్ళీ విన్నా ఒకవేళ దానికి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాకుండా ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉంటారో వీళ్ళు ఆ విధంగా వాకౌట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు వరదు కళ్యాణి అయి ఉండొచ్చు, లేదంటే బొత్స సత్యనారాయణ గారిని, అంటే వీళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి ఏదో మాట్లాడాలి, స్క్రిప్ట్ ఇచ్చారా సరే చదివామా అంతే కానీ ఒక టాపిక్ గురించి, అంటే ఒక సమస్య గురించి అయినా దానిపై కరెక్ట్ గా స్టడీ చేయడము, దాని గురించి కరెక్ట్ గా మాట్లాడడం, అసలు అందులో ఉన్న తప్పులేంటి, దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏంటి, అసలు ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, వాస్తవం ఏంటి, వీటన్నిటి గురించి ఏమాత్రం తెలుసుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఏదేనేం అధికార పార్టీ మీద ఆరోపణలు చేయాలి, ఆ ఆరోపణలు మావి కాదు అంటే మేము అంటలేము అన్నట్టుగా తోసిపుచ్చాలి. ఇదే ఒక స్ట్రాటజీని వైసీపీ ఎమ్మెల్సీలు బాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇటు బొత్స సత్యనారాయణ మాట్లాడిన విషయంలో చూసుకోవచ్చు, లేదంటే వరదు కళ్యాణి ఎవరైతే కంపెనీల గురించి మాట్లాడారో దానిపై కూడా లోకేష్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
మీరు ఏదైతే కొన్ని కంపెనీల విషయంలో చేశామని మాట్లాడుతున్నారో వాటికి సంబంధించిన ప్రూఫ్లు చూపియండి అని లోకేష్ అడిగినప్పటికీ వీళ్ళలో సమాధానం లేదు. ఇక లోకేష్ కూడా మీరు వెళ్ళాలనుకుంటున్న రూట్ ఈ సైడ్ ఉందంటూ కూడా బొత్స సత్యనారాయణకి చెప్పడం జరిగింది. ఇక బొత్స సత్యనారాయణ అంటే ఏం చేసినా కూడా దాన్ని ఒక కవరింగ్ చేయాలి, అందులో మా తప్పేం లేదు అని ప్రూవ్ చేయాలని వీళ్ళు అనుకుంటారు. కానీ అది క్లియర్ గా వాళ్ళ తప్పేంటి, వాళ్ళ మిస్టేక్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా అనుకుని చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంటుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మేము వాకౌట్ చేయడానికి కారణం మేము ఏదో కావాలని వాకౌట్ చేయడం లేదు, కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలి, కూటమి ప్రభుత్వం ఇటు ఆంధ్రాలో సరిగ్గా పాలించాలి, అందుకోసమే మేము వాళ్ళల్లో మార్పు రావడం కోసమే మేము వాకౌట్ చేస్తున్నామని చెప్తున్నారు. అసలు వాకౌట్ చేయడానికి రీజన్సే లేనప్పుడు ఏ విధంగా వాకౌట్ చేస్తారు? అంటే వీళ్ళని ఏదైనా ఒక మాట అంటేనో, వీళ్ళని ఇంకేదైనా వీళ్ళని వ్యక్తిగతంగానో లేదంటే ఇటు అధికార అంటే రాజకీయంగానో ఏదైనా విమర్శలు చేస్తేనో లేకుంటే వాళ్ళని ఏమైనా అంటేనో దీనికి మేము అంగీకరించము, దీనికి మేము ఆమోదించము అని సరైన రీజన్ చెప్పకుండా, సరిగ్గా మాట్లాడకుండా, సరిగ్గా చర్చించకుండా ఏదో ఒకటి ఇటు కూటమి నాయకులపై కానీ కూటమి ప్రభుత్వంపై ఏదో ఒకటి ఆరోపణలు చేశామా, అవి కేవలం ఆరోపణలు మాత్రమే, వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఉండవు, వాటికి సంబంధించిన ప్రూఫ్లు ఏవంటూ కూడా ఉండవు. నోటుకు వచ్చింది ఏదో ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారా, ఆ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ వచ్చి శాసన మండలిలో చదివామా అంతే. ఇక దీనికి మించి ఎక్కువ ఏముండదు. ఆ విధంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మేము చేసిందే తప్పురా బాబు అని అంటే మళ్ళీ అందులో కూడా మేము ఇది కావాలని చేయలేదు, మేము కక్షపూరితంగా చేయలేదు, మేము కూటమి నాయకులకు ఏమంటారు, కూటమి నాయకులు రియలైజ్ అవ్వాలి, కూటమి నాయకులు సరిగ్గా పరిపాలించాలి, మార్పు కోసమే మేము ఈ విధంగా వాకౌట్ చేస్తున్నామని మాట్లాడుతున్నారు. నిజానికి వాకౌట్ చేయకుండా సభల్లోనే ఉంటూ అంటే ఇటు శాసనసభలో అయ్యుండొచ్చు లేదంటే శాసన మండలిలో అయ్యుండొచ్చు, అందులోనే ఉంటూ వాళ్ళు ఎవరైతే అధికార పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు చేసిన వాటిపై అంటే వాళ్ళు చేసిన తప్పొప్పులపై కానీ, వాళ్ళు బడ్జెట్ సమావేశాల విషయంలో కానీ ఏ విషయంలోనైనా వాటిపై గట్టిగా మాట్లాడి వాటి గురించి మీరు ఇది చేసింది తప్పు అని అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి పూర్తిగా స్టడీ చేసి దానిపై మాట్లాడి ఇటు ప్రజల్లో సింపతిని గెయిన్ చేసుకోవాలి. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఏదో వచ్చామా, ఇచ్చిన స్క్రిప్ట్ చదివామా, వాకౌట్ చేసి వెళ్ళామా అంటే నామమాత్రంగా ఇటు శాసనసభల్లో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏం సొక్కమేం కాదు. ఇటు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి నుంచి వాళ్ళ గవర్నర్ ప్రసంగం ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి విషయంలో కూటమి పరిపాలన గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండిస్తూ అంటే ఆయన ప్రసంగిస్తుంటేనే మధ్యలోనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అదే అలా కాకుండా అందులో అసెంబ్లీలోనే ఉంటూ ఇటు కూటమి చేస్తున్న సర్కార్ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తప్పిదాల గురించి వాళ్ళు ఏం అభివృద్ధి చేశారనే దానిపై ఈ 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడి ఆ మాట్లాడిన తర్వాత కూటమి ఏం సమాధానం చెప్తుందో వీటన్నిటిపై దృష్టి పెట్టకుండా వచ్చామా, మేము ఏదో వాకౌట్ చేసి వెళ్ళిపోయామా, లేదంటే మాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు, మా పైన అనర్హత వేటు పడుతుంది, మేము దొంగ సంతకాలు చేసి పక్క నుంచి పక్కదారి పోటీ పోతాము, మాకు ఈ అసెంబ్లీ సెషన్స్ వద్దు, మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాగోగులు వద్దు, వాళ్ళు మాకు అధికారం ఇచ్చారు, మేము మా అధికారానికి తగ్గట్టుగా మేము ఎంజాయ్లు చేస్తున్నాము, మాకు ఏ చర్చలు వద్దు, మాకు ఏ అసెంబ్లీ సమావేశాలు వద్దు, మేము బయటకు వచ్చామా, బయట యాత్రలు చేసామా, ఇవన్నీ మాట్లాడామా, ఎవరో ఒకరి ప్రాణాలు తీసామా, లేదంటే ఒకరి ఇంటికి పోయి పరామర్శించామా, లేదంటే ఇంకొకరి దగ్గరికి పోయి ఆ పరామర్శ పేరుతో మళ్ళీ ఇంకొంతమంది ప్రాణాలు తీసామా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి నోటికొచ్చిన కూతలు పూసామా, పవన్ కళ్యాణ్ తిట్టామా, చంద్రబాబు నాయుడు ఇంకేదో అన్నామా, లోకేష్ బాబును బాడీ షేమ్ చేశామా, ఇదే. ఇటు కూటమి నాయకులను ముఖ్యంగా ఈ ముగ్గురిని ఏదో ఒక మాటలైనా అనాలి, లేదంటే ప్రజల ప్రాణాలనైనా తీయాలి. ఇదే వైసీపీ పార్టీకున్న అజెండా. ఇక ఈ ఎజెండాతోనే ముందుకు వెళ్తే రానున్న ఎన్నికల్లో అప్పట్లో 151ని కాస్త 11కు చేశారు. ఇక ఇప్పుడు ఆ 11ని కాస్త కనీసం వార్డు మెంబర్ స్థానాల్లో కూడా గెలవనివ్వరు అన్నదానికి వైసీపీ పార్టీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు ప్రత్యేక ఉదాహరణ. ఈ విధంగానే వైసీపీ పార్టీ నాయకులు కొనసాగితే ఇక ఈ విధంగానే వైసీపీ పార్టీ నాయకులు కొనసాగితే ఇక జగన్మోహన్ రెడ్డి అతపాతాళానికి పోవడం ఖాయం. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గురించి
ఇప్పుడు ఏ విధంగా అయితే ఎక్కడ కూడా ఆయన పేరును ప్రస్తావించకుండా ఆయన పని పడుతున్నారు, అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగుతుంది. వైసీపీ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే కనుమరుగవుతుంది అంటే ఇటు రాజకీయ పరంగా గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.